హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. ఎస్సీలకు 4074 ప్యాసింజర్ ఆటోలకు రాయితీ. ఒక్కో వాహనం ఖరీదు 3 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వ రాయితీ 1,00,000. కేంద్ర ప్రభుత్వ రాయితీ 50,000. లబ్ధిదారుని వాటా 10% అంటే 30,000. దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం అజయ్ రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతిని అనుసంధానించి ప్యాసింజర్ ఆటోలను, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,074 ప్యాసింజర్ ఆటోలను ఇవ్వాలని నిర్ణయించి వాటి సేకరణకు గాను టెండర్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను మొత్తం 122 కోట్లు ఖర్చవుతాయని అంచనాలుండగా కేంద్రం ఇచ్చే రాయితీ నిధుల విడుదలకు అనుగుణంగా పథకాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. ఇదే పథకం కింద ఎస్సీ రైతులకు 1.5 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. పవర్ స్ప్రేయర్లు, మోటార్ ఇంజన్లు, బోర్ డీల్డర్లు, మోటార్ రివైండింగ్ మిషన్ తదితరాలను ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,685 మంది రైతులకు వీటిని అందించనున్నారు. ఇందులో కూడా 50% రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించనున్నాయి. 10% లబ్ధిదారుని వాటాగా ఉండనుంది. రాయితీ రుణ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి నెల వాయిదాల్లో చెల్లింపులు చేసే విధానం అమల్లో ఉంది. దళితులపై బ్యాంకులు వడ్డీ భారం కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దళితులకు ఆటోలు అందించే పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలోనే అమలవుతున్న ఉన్నతి పథకాన్ని అనుసంధానించాలని నిర్ణయించింది. దీని ద్వారా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ, లబ్ధిదారుని వాటా పోను, ఆటో కొనుగోలుకు అవసరమయ్యే మిగతా 1.35 లక్షలని 0 వడ్డీ రుణంగా రాష్ట్ర ప్రభుత్వమే అందించనుంది. వ్యవసాయ పరికరాలకు ఇదే విధానాన్ని వర్తింపజేస్తారు.